బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయనని ఒక చిన్న బయట చేసి వదిలేయండి. అండ్ ఈ సందర్భంగా వన్ మోర్ రిక్వెస్ట్ ఏంటంటే, నన్ను అందరూ కొంతమంది నిందలు వేస్తున్నారు మీపై. మీరు వీడియో కాల్ మాట్లాడి జీఎస్టీ కట్టడానికి డబ్బులు తీసుకుంటున్నారని, వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయని, బాధితులు వచ్చి ఏడ్చారని, ఇలా చాలా రకాల నిందలు వేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఒక క్లారిటీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎప్పుడైనా సరే నా పేరు మీద కానీ నన్ను కల్పిస్తానని కానీ ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా కూడా ఒక్క రూపాయి కూడా దయచేసి ఇవ్వకండి. మీరు ఆల్రెడీ బఫేలో డైరీ ఫామ్ వీడియోలో చెప్పారు, అయినా వాళ్ళు చూడలేదనుకుంటా, చూసినా అర్థం చేసుకోలేదనుకుంటా. ఎంతగానో అభిమానిస్తున్నారు, నాకు మెసేజెస్ పెడుతున్నారు. కొన్నిసార్లు తప్పదు, మనం అడ్రస్ చేయాలి. ఎందుకంటే అడ్రస్ చేసి ఈ తప్పుడు ఆరోపణల్ని మనం ఖండించకపోతే ఇది ఎవరు ప్రమోట్ చేసినా, ఎంత మంచి వారు చేసినా వాడి జోలికి మనం వెళ్ళకూడదు. ఎంత పెద్దవాళ్ళు చెప్పినా, ఎంత చిన్నవాళ్ళు చెప్పినా మీ కష్టపడే దాంతో మీరు ఆడాల్సిన అవసరం లేదు. సులువుగా వచ్చేది సులువుగానే ఇబ్బందులు కలుగుతాయి. మీరు ఉన్న దాంట్లో హెల్ప్ చేయండి చాలు. అని నన్ను పట్టించుకోకుండా నా పని మీరు చేసుకొని వెళ్ళిపోమంటున్నా. డియర్ బ్రదర్ గారు, మిమ్మల్ని అభిమానించే ఫ్యామిలీలో మాది ఒకటి. దయచేసి మీరు ఎక్కడున్న వీడియో చూడగలరని కోరుకుంటున్నాను. మీరు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయొద్దు, ఇలాంటి వాళ్ళతో మీరు మాటలు పడద్దు. మీకు అవసరం లేదు అసలు. మీరు ఇప్పుడు దిశ దివ్యాంగ సురక్షకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు కదా, అలాగే మీకు మంచి మంచి యాడ్స్ వస్తుంటాయి, అవి చేదురు కానీ. అలానే ఈ టెలిగ్రామ్లో అస్సలు ఎంటర్ అవ్వకండి. ఈ టెలిగ్రామ్ వెబ్సైట్ల నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ అందరూ సేఫ్ అండ్ హ్యాపీగా ఉండడమే మాకు కావాలి. హాయ్ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్ హర్ష సాయి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ వీడియో బయట ఇప్పుడే చూశాను, చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. నేను చేసిన వీడియో మీరు చూసారా చూడలేదా అన్న సంగతి పక్కన పెడితే, మీరు చేసిన వీడియో బయట మా అభిమానులందరి కోరిక తీర్చినట్టుంది. కోట్లాది మంది అభిమానుల కోరిక తీర్చారు. చాలా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను మనస్ఫూర్తిగా. ఇలాగే మీరు ఇకపై ఇలాంటి బెట్టింగ్ వీడియోలు చేయకుండా మంచి వీడియోలు చేస్తూ మీ పని మీరు చేసుకుంటూ ఇలాంటి వాటికి దూరంగా ఉంటూ అందరి దగ్గర మీరు మాటలు పడాల్సిన అవసరం లేదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను బ్రదర్, మీరు ఈ వీడియో బయట చేయడం ద్వారా. సో మచ్. మీ అభిమానాన్ని కాలర్ ఎగరేసుకొని మరీ చెప్పుకోగలుగుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సాదా సీదా మిడిల్ క్లాస్ అబ్బాయి, ఓ 25 ఏళ్ల కుర్రాడి విజన్కి, ఐడియాలజీకి ఫిదా అయిపోయి తనని ఇన్స్పిరేషన్గా తీసుకొని సేవ చేస్తున్న నాకు చాలా చాలా గర్వంగా ఉంది. కాలర్ ఎత్తి మరీ చెప్పగలను. మీ నుంచి చాలా మంచిగా నేర్చుకున్నాను, నేను చెడైతే నేర్చుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాహుబలి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుందండి, ఇంటర్వెల్ సీన్లో, దేవుడు గుడిని వదిలి మనతో ఉండడానికి వస్తున్నాడు, పండుగ చేసుకోవాలని. ఈ రోజు మీ వీడియో బయట నాకు అంతే ఎనర్జీని ఇచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా నేను ఒక పండుగలాగా చేసుకుంటాను. అసలు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఒక వీడియో బయట చేయండి అని నేను చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్.